రంజాన్ తోఫాలు, భారీ బర్త్డే గిఫ్ట్లు, ఆన్లైన్లో క్యాష్ ట్రాన్స్ఫర్. కర్నూలులో టీడీపీ నేతల విచ్చలవిడి ప్రలోభాల పర్వం దేనికోసం? కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలన్న టీజీ కలగానే మిగిలిపోబోతోందా? వాచ్ ఇట్. కర్నూలులో టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. పరాజయం తప్పదన్న భయంతో టీడీపీ అభ్యర్థి భరత్ ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు. రంజాన్ తోఫాతో పాటు బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో భారీ గిఫ్ట్లు పంచుతూ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తాజాగా డబ్బులు పంపిణీ వ్యవహారం కూడా బయటకు రావడం కలకలం రేపుతోంది. దీంతో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ మొదలైంది. టీజీ వెంకటేష్ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో టీజీ వెంకటేష్ తన కొడుకు టీజీ భరత్ ను ఎమ్మెల్యేగా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీజీ భరత్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. తండ్రి కొడుకులను కర్నూలు ప్రజలు 2 సార్లు చిత్తుగా ఓడించారు. ఈసారైనా భరత్ ను ఎమ్మెల్యేగా చేయాలన్న తపనతో టీజీ కుటుంబం యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కర్నూలే కాదు రాష్ట్రమంతా కోడై కూస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీజీ భరత్ పుట్టినరోజును వేదికగా ఎంచుకున్నారు. బర్త్డే వేడుకలకు వచ్చిన అతిథులకు ప్రతి ఇంటికి వాటర్ ఫ్లాస్క్లను పంపిణీ చేశారు. అంతకుముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముస్లిం మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రంజాన్ తోఫా పేరుతో చీరలను పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. చీరల పంపిణీ సంగతి తెలుసుకున్న ఎన్నికల అధికారులు వందలాది చీరలను సీజ్ చేశారు. చీరల పంపిణీ వ్యవహారం బెడిసికొట్టడంతో టీజీ భరత్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లేటెస్ట్ గా మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల ప్రచార వేళ కార్యకర్తల ఖర్చులు, ఊరేగింపులు, బహిరంగ సభలకు జనాన్ని సేకరించేందుకు డబ్బులు పంపిణీ మొదలుపెట్టారు. టీజీ వెంకటేష్, టీజీ భరత్ కు చెందిన ఫ్యాక్టరీలు, హాస్పిటల్, బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను ఓటర్ల అకౌంట్లలోకి నగదు పంపిణీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీడీపీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు కూడా ఈ రెండింటి బ్యాంకు ఖాతాల నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. రోడ్ షోలకు హాజరైతే ఓ రేటు, బహిరంగ సభకు వచ్చేందుకు ఒక రేటు, ఇలా ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 వరకు లక్షలాది రూపాయల డబ్బు పంపిణీ చేశారు. టీజీ కుటుంబాలకు చెందిన గౌరీ గోపాల్ హాస్పిటల్, శ్రీ రాయలసీమ ఆల్కీస్ సంస్థ అకౌంట్ల నుంచి ఓటర్లకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీజీ కుటుంబం నగదు పంపిణీ వ్యవహారంపై ఎన్నికల సంఘం అధికారులకు కొందరు స్థానికులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ఉత్కంఠ మొదలైంది.